జనరల్‌గా దేవదాసీలు అంటే మనకి 'శ్యామ్ సింగరై' మూవీలో అవును. చూపిస్తే చూసినట్టయితే గనక దాంట్లో దేవదాసీలని ముందు వాళ్ళ ప్రభువులకి అర్పించిన తర్వాత అమ్మవారికి అంకితం చేస్తారు అన్నట్టుగా ఉంటది ఆ సినిమాలో. అది అవును. సినిమా స్టోరీనా? లేకపోతే రియల్‌గా గూడా అలా ఏమన్నా లే ఉంటాయా? అది రియల్ స్టోరీయే అట్లా తీశారు. అంటే హ్మ్. ఫస్ట్ అమ్మవారికి అంకితం చేస్తారు. హ్మ్. అంటే అప్పుడు ఎట్లానంటే పూర్ ఫ్యామిలీస్ చాలా ఉండేటివి. హ్మ్. అప్పుడు ఇంత కల్చర్ లేకుండే, అసలు ఏది హ్మ్. లేకుండే. ఇంత పోలీస్ బందోబస్తులు గానీ, ఇన్ని చట్టాలు గానీ, ఇవన్నీ ఏవి లేకుండే హ్మ్. అప్పట్లో. కాబట్టి అప్పట్లో ఏందనంటే ఒక పూర్ ఫ్యామిలీని ఆళ్ళని తీసుకొనెళ్ళి ఊరు చివర్లో వాళ్ళకొక పాకలాగా ఏసి ఉంచి వాళ్ళని జాతరలో అమ్మవారికి అంకితం చేసేవాళ్ళు. అంటే హ్మ్. ఒక పోతరాజుతోనైనా గాని గూడా ఆ ఊరికి అంతకుముందే ఇంకెవరైనా పెద్ద దేవదాసీలు గానీ, జోగినీలు గానీ ఉండే వాళ్ళతోని తాళి కట్టించేవాళ్ళనమాట. హుహు. తాళి కట్టించిన తర్వాత ఏందనంటే ఇప్పుడు ఆ ఊరు పటేళ్ళు గానీ, ఇంకెవరైనా ఉంటారు గదా! హ్మ్. వాళ్ళు రాజులు గానీ, ఇంకెవరైనా వాళ్ళనేది ఆ అమ్మాయి దగ్గరికెళ్ళి అనుభవించేవాళ్ళనమాట. హ్మ్. ఆ అమ్మాయి ఎవరిని ఏమనకపోతుండే. హ్మ్. అసలు తనకా ఏంటి అనేది ఆ సిట్యుయేషన్ తెలీదు తనకి. హ్మ్. ఏమవుతుంది అసలు నా లైఫ్ అసలు ఎందుకు అమ్మవారితో పెళ్లి జేస్తున్నారు? అసలు ఏంటి అనేది అసలేది తెలీదు ఆ అమ్మాయికి.